హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా అడ్వాన్స్ గా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. మా ఇంట్లో అయితే కరెంట్ పోయింది ఫ్రెండ్స్. ఇక అందుకోసమే బాగా ఉడకపోతుంది. ఈ కరెంట్ ఎక్కడ పోయిందో ఏమో, ఇక మళ్ళా సాయంత్రం దాకా కరెంటే రాదట. ఇక ఎక్కడో రిపేర్ చేస్తారట. ఇక అందుకోసమే నేనైతే చల్లడి గాలికి చెట్ల కిందకి అయితే పోతున్నా ఫ్రెండ్స్. ఈ చెట్ల కిందకి పోదు ఇక చూడు ఫ్రెండ్స్, ఇక ఎండ అన్నదే కలగదు ఈ చెట్ల కింద అయితే. మంచిగా చల్లగా ఉంటది. ఎండాకాలం అయితే ఇంకా చల్లగా ఉంటది. ఇంకా బాగా ఉడకపోతుంది. ఈ చల్లటి చెట్ల కింద ఉయ్యాల కట్టుకుంటే మంచిగా ఉంటదని ఇగో ఈ చీర అయితే తెచ్చుకున్నా. ఉయ్యాల కట్టుకొని ఊగుతా. ఇప్పుడు ఎక్కడ కడతానో సుతురారు. ఇగో ఇక్కడైతే ఉయ్యాల కట్టుకుంటా. ఇక ఇక్కడ ఈ ప్లేస్ అయితే మంచిగా ఉన్నది కదా. ఇగో ఇక్కడ ఇట్లా ఉయ్యాల కట్టుకొని ఈ ప్లేస్ లో మంచిగా ఈ చల్లటి గాలికి మంచిగా ఇంటి ముంగట ఈ చెట్ల కింద కూడా మంచిగా చల్లగా మంచిగా ఉన్నది. నున్నకు కూడా ఉన్నది. ఇక్కడ ఉయ్యాల కట్టుకొని ఇక పొద్దు వేదాకి ఇక్కడనే కూర్చుంటా. ఎందుకంటే ఈ కరెంటు రాదు చెయ్యది. ఈ ఉడకపోతలో నేను ఉండలేను. ఇక మంచి ఉయ్యాల కట్టుకుంటానా చూడుర్రి. మా పిల్లలు రమ్మంటే రారట. ఇవి కట్టినాక ఉరకత్తారు. నేను ఊతామ్మా నేను ఊతా అంటారు. ఇక ఈ ఉయ్యాలలు కట్టుకొని చిన్నప్పుడు మస్తు ఊగేది. చూసిరు కదా ఫ్రెండ్స్, మంచిగా గట్టిగానే ఉన్నది. ఇప్పుడు నేను ఊతిగా, ఎందుకంటే ఇట్లా మంచిగా బందోబస్తు ఉన్నదా లేదా అని చూసుకున్నా. ఎందుకంటే జారి కింద పడతానని. ఓకే ఫ్రెండ్స్, సూపర్ ఉన్నది. మంచిగా కట్టినా ఉయ్యాలా. ఎట్లా కట్టినా కామెంట్ చేయర్రి. ఈ కరెంట్ పొద్దున్న దాకా రాకుండా మంచిదే. వీడంత మంచిగా ఉన్నది అన్నట్టుగా. ఈ ఉయ్యాలు ఊక్కుంటే ఈ చల్లడి గాలికి మంచిగా తింటే మంచిగా ఉంటది కదా ఫ్రెండ్స్. అందుకోసమే మా ఇంట్లో అయితే ఒక పాలల మొక్కలే ఉన్నాయి. ఆ పాలల మొక్కలు వేయించుకొని వస్తా. ఇప్పుడు ఇంటికి పోయి మంచిగా పాలల మొక్కలు వేయించుకొని ఇక్కడికి వచ్చి తింటా. ఈ ఎండాకాలం కూడా మేము మంచిగా ఇక్కడ కూర్చుండి మంచిగా ఊగేది. పొద్దున్న దాకా ఇన్న కూర్చునేది ఎండాకాలంలో అయితే. ఓకే ఫ్రెండ్స్, నేను ఇంటికైతే పోతానా, వేయించుకొని వస్తా. ఇగో నేనైతే పాలాలు అయితే వేయించుకొచ్చుకున్నా. ఇంకా ఇవి కాకుండా ఇంకా బజ్జీలు చేసుకొని తినుకుంటా ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఏమైతే అనుకోకూరి ఫ్రెండ్స్, ఇంట్లో అయితే కరెంటు లేదు. ఇక ఫోన్లు అంటే పిల్లలు పట్టుకొని ఉన్నారు. ఒక ఫోన్ అయితే ఒకటి వీడియో తీస్తాను. ఇక అందుకోసమే నేనైతే ఒక్కదాన్ని కదా అని ఇక మంచిగా చెట్ల కిందకి అయితే వచ్చిన. మా పిల్లలు రమ్మంటే అస్సలు వస్తలేరు. ఇక బాబన్న కూడా ఇక సెల్ ఒత్తుకుంటూనే ఉన్నాడు. ఇక నేను సెల్లుల కామెంట్లకు రిప్లైలు ఇస్తాడు బాబన్న అయితే. ఇక నేను ఒక్కదాన్ని ఏం చేయాలి అని సపరేట్గా పాలు అల్లించుకొని వచ్చేది ఉయ్యాలైతే కూర్చొని తింటాను. మళ్ళీ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా ఫ్రెండ్స్. రేపైతే రాఖీ పౌర్ణమి కదా. మంచిగా రాఖీల పండుగ అంటే అక్క చెల్లెళ్ళకైనా అన్నదమ్ములకైనా మస్తు సంబరాలు. రేపైతే పెద్ద పండగలాగా. రేపైతే ఈ ఊర్లకు పోయేటోళ్ళకి వచ్చేటోళ్ళకి అయితే పట్టు చాలది. అంతమంది జనం మస్తు మంది ఉంటారు. ఎందుకంటే రాఖీ పౌర్ణమి అంటే అంత పెద్ద పండుగ అన్నట్టు. మస్తు సంతోషంగా ఆనందంగా రాఖీ పండుగ జరుపుకుందాం రేపు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. రేపు రాఖీ పండుగకు వెళ్దాం. బాయ్.